ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ఆ దిశలో యూఎస్పీసీ జాక్టో ఆధ్వర్యంలో దశలవారీ పోరాట కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. 9-10 తేదీలలో పాఠశాల స్థాయిలో నిరసన కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. 17వ తేదీన జిల్లా కలెక్టర్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేయడం అనేది జరుగుతుంది. ఈ నెల 29న చలో హైదరాబాద్ కార్యక్రమంలో మహాదాత కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి యూఎస్పీసీ జాక్టో ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దాన్ని విజయవంతం చేయాల్సిన పెండింగ్ సమస్యలు అయినటువంటి ఇవాళ 2015లో ప్రమోషన్స్ ఇచ్చి 5 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేవు. చాలామంది ఉపాధ్యాయులు ప్రమోషన్ అర్హత కూడా రిటైర్ అవుతున్నారు. పెన్షన్లో నష్టం జరుగుతుంది. ఇలా ఉపాధ్యాయులందరూ నిరాశతోటి ఉన్న పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలని, అదేవిధంగా 2018లో బదిలీలు చేశారు. మళ్ళీ 2 సంవత్సరాల కాలం దాటిపోయింది. కాబట్టి భార్య యొక్క దగ్గర భర్త యొక్క దగ్గర ఉన్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అంతర్జిల్లా బదిలీలు కూడా పెండింగ్లో ఉన్న సమస్య ఉన్నది. మోడల్ స్కూల్ సమస్యలు కూడా, ఈ యొక్క బదిలీల సమస్య కూడా, ప్రమోషన్ సమస్య కూడా పెండింగ్లో ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించబడాలని కోరుతూ ఈ దశల వారి పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ 2 కార్యక్రమాలు 17న కార్యక్రమంగా 29 కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి యూఎస్పీసీ జాక్టో ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. యూఎస్పీసీ జాక్టో తరఫున ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ ఉపాధ్యాయులు కలెక్టరేట్ల ముందు 17వ తారీఖు జరిగేటువంటి ధర్నాను విజయవంతం చేయాలని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ అనేది చేయడం జరుగుతున్నది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానుండి ఉపాధ్యాయ సమస్యలన్నీ పరిష్కరించబడతాయని ఎంతో ఆశగా ఎదురు చూసిన మాకు ఎలాంటి ఫలితం లేకుండా నేడు ఉపాధ్యాయ లోకమంతా నిరాశ నిస్పృహలకు లోనవుతూ ప్రమోషన్లు లేక, బదిలీలు లేక, పిఆర్సీ లేక చాలా ఇబ్బందుల అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఉమ్మడి సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి వెంటనే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ చేపడతామని ఎంతో కాలంగా ఎదురు చూస్తే కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నోసార్లు బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది, పిఆర్సీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంత పోరాటం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసము ప్రమోషన్లు లేవు, పిఆర్సీ లేదు, మరియు మాకు కావాల్సినటువంటి ఎలాంటి మౌలిక వసతులు పాఠశాలల్లో ఏర్పాటు చేయకుండా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు నిరసనగా మేము పెద్ద ఎత్తున ఉమ్మడి ఐక్యవేదిక ద్వారా యూఎస్పీఎస్సీ జాక్టో ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతున్నది. కాబట్టి 29వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి రాష్ట్ర స్థాయిలో జరిగే ధర్నాను కూడా విజయవంతం చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచి మాకు కావాల్సినటువంటి అధికారికంగా కావాల్సినటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేసుకోవడానికి మేము మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అట్లాగే కరోనా పీరియడ్లో పాఠశాలలు బంద్ అయ్యి విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. వెంటనే పాఠశాలలు కరోనా యొక్క ఏర్పాట్లను విద్యార్థులకు తగు ఏర్పాట్లు చేసి పాఠశాలలు కూడా త్వరగా తెరవాలని మేము కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యూఎస్పీసీ జాక్టో సంఘాల ఆధ్వర్యంలో 17వ తారీఖు మరియు 29వ తారీఖు నాడు హైదరాబాద్లో మహాధర్నా ఉన్నది. ఎల్లుండి 17వ తారీఖు నాడు కలెక్టరేట్ల ముందు మరి మా యొక్క సమస్యల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. స్వయంగా 2018 మే 16 నాడు స్వయంగా ముఖ్యమంత్రి సంఘాల నాయకులతోటి కొన్ని హామీలు ఇచ్చిండు. ఇంతవరకు దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది. మరి ఇవాళ కోవిడ్ తోటి మా పాఠశాలలన్నీ బడుగు బలిగిన విద్యార్థులకు దూరం అయిపోయి అన్నీ తెలిసింది. కానీ ఇవాళ మరి బళ్ళు మాత్రం చేసే పరిస్థితి లేదు. దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి కూడా కనబడతలేదు. కాబట్టి తక్షణమే బళ్ళు జరగాలని, అట్లనే బదిలీలు చేపట్టాలని, పిఆర్సీ ఐఆర్ ఇవ్వాలని, ఇవాళ దేశంలో పెరిగిపోతున్న ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సిన హక్కు అది ఏమైనా భిక్ష కాదు గవర్నమెంట్ ఇచ్చేది. అది ఉద్యోగుల హక్కు. డిఆర్ ఇవ్వటం కానీ, ఐఆర్ ఇవ్వటం కానీ మరి ఇవాళ చాలా
ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఉన్నారు. ఇవాళ అట్లనే ఇవాళ నూతన వ్యవసాయ చట్టం తీసుకొచ్చి ఇవాళ రైతుల్ని కూడా ఇవాళ రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళని నెలల కొద్దీ చేసే ప్రభుత్వాలు మనం కంట కనబడుతున్నాయి. కాబట్టి మనమంతా వీరి గురించి ఐక్యంగా పోరాటం చేసి మా హక్కుల్ని సాధించుకుంటాం. చివరి వరకు మరి న్యాయమైన పోరాటం చేస్తున్నాం. కాబట్టి మరి ఇది మా హక్కుల్ని కాపాడి విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు కూడా దోహదపడాలని ఈ సందర్భంగా పూర్తి చేస్తాం. మిత్రులారా, మన తెలంగాణ కోసం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎంతో పోరాడి సాధించినటువంటి బంగారు తెలంగాణలో మన సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాకపోగా మనందరం కూడా ఇవాళ ధర్నాలు రాస్తారోకోలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మనకి స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి హామీలు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. 2018 మే 16 జూన్ 2 ఐఆర్ఈసారి ఆగస్టు 15 బీఆర్సీ ఇస్తానని చెప్పి ఏకసభ్య కమిషన్ అయితే సంవత్సరాల తరబడి గడుస్తుందని చెప్పి 3 సభ్యులతో కమిటీ చేసి 30 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు నివేదిక సమర్పించకపోవడం అనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. పక్క రాష్ట్రము పేద రాష్ట్రం అయినప్పటికీ కూడా అక్కడ తోటి సోదర ఉద్యోగులు 27% ఐఆర్ పొందుతారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి మన బంగారు తెలంగాణలో ఇంతవరకు ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు. ఏ విద్యారంగాన్ని అసలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో విద్యారంగాన్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క కోరికలను తీర్చాలనేటటువంటి ఉద్దేశంతో రేపు 17వ తారీఖు నాడు కలెక్టరేట్ ముందర నిరాదీక్ష చేస్తున్నాం. అదేవిధంగా 29వ తారీఖు నాడు పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జాక్టో ESVSL తరఫున ఉపాధ్యాయ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ల ముందు నిరసన కార్యక్రమాన్ని రేపు 17వ తారీఖు చేపట్టడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం తప్ప ఎటువంటి సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. సుమారుగా ఇప్పుడు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు ఫిలప్ చేయాలని, పిఆర్సీని ఐఆర్ని అమలు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఫండింగ్ అప్లికేషన్ చేయాలని ఈ కార్యక్రమాలు ఉద్దేశించి రేపు 17వ తారీఖు నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో రేపు 29 నెల 29న ఒక మహాకార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది సమస్య పరిష్కారం కోసం. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా అధిక సంఖ్యలో రేపు 17వ తారీఖు నిరసన కార్యక్రమంలో, అదేవిధంగా హైదరాబాద్లో జరిగినటువంటి మహాధరణ కార్యక్రమంలో ఉపాధ్యాయ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని మన సత్తా ఏందో ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు మాత్రమే మన సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం.